అలా అని ఆ కోర్టు తీర్పుతో ఆ సంపద కోడలుగా వస్తే వదిలేస్తానా ఏంటి? కోర్టులో అది నా మీద ఏవేం నిందలు వేసిందో అవన్నీ నిజాలు చేస్తాను. దాన్ని రాచి రంపాన పెట్టి భయంతో పారిపోయేలా చేస్తాను. నువ్వు సంపదని బాధ పెడతావు సరే, శౌర్య బాధను ఎవరు తీరుస్తారు? ఇష్టం లేని భార్యతో కాపురం చేయలేక, అటు కళ్ల ముందే ఉన్న కళ్యాణికి అన్యాయం చేయలేక అల్లాడిపోతాడే. కళ్యాణి బాధపడినా నేను చూడలేందమ్ము. దానికి నేనేం చేయగలను చెప్పండి? దాని తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నువ్వే అలా అంటే ఎలా దమ్ము? బయట నీ గురించి టాకేంటో తెలుసా? ఆ అడవిలో ఆడపులికి మన ఇంట్లో నీకు పెద్ద తేడా లేదంట. ఏంటి అలా కూడా అనుకుంటున్నారా? మరి నేను వస్తుంటే నా గురించి కంటే నీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అవునా? నాతో ఎవరూ అనలేదే. పోయి పోయి డ్యామ్ గేట్ దగ్గర ఎవరైనా మొహం పెడతారా? అదే నీ మాటల ప్రవాహంలో కొట్టుకుపోరా అంటున్నాను. నాకు తిక్క రేగనంత వరకే దేని ఆటలైనా. తిక్క రేగిందా? అది అది ఎమోషన్ అంటే. అలాగే మెయింటైన్ చేయి, అవకాశం అదే వస్తుంది. సంతకం పెట్టు చాలు. రేపు నిన్ను మామూలుగా విచారిస్తారు. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయేటట్లు ఏర్పాట్లు చేస్తారు. ఏంటి కళ్యాణ్, పరిస్థితులు చేజారిపోతున్నాయని ఆలోచిస్తున్నావా? అవును ఆఫీసర్, ఇలా జరిగిందేంటి? కళ్యాణి, మనం మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి సంపద ఇక్కడే ఉండాలని రాలేదు. కాకపోతే జడ్జి గారు సంపదని ఇక్కడే ఉండిపోమ్మని తీర్పిస్తే ఎలా అన్నదే సమస్య. అదే జరిగితే కళ్యాణి జీవితం అన్యాయం అవుతుంది శౌర్య. అమ్మా, మీరు కళ్యాణి గురించి భయపడద్దు, నేనున్నాను కదా. కోర్టు నిర్ణయాలు మన చేతిలో ఉండవు కదా శౌర్య. ఉండవు, కానీ తను కొట్టేసిన నకిలీ నగలని ఈ పాటికి ఆ సిద్ధుగాడికి తెలిసిపోయి ఉంటుంది. అందులో అనుమానం లేదు. సంపద పల్లవి పిన్న చెప్పుంటారు. ఆ విషయం తెలిసాక వాడు ఊరికే ఉండడు, మళ్ళీ బంగారం కోసం వస్తాడు. వాడిని పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సంపదకి వాడికి లింక్ ఉందని ప్రూవ్ చేస్తే చాలు. సంపద అడ్డు తొలగిపోతుంది, కళ్యాణి ఆనందంగా ఉంటుంది. సంపద చేసిన తప్పుని తప్పు అని చూపించగలిగితే చాలు. ఏంటి, నేను తప్పు చేశానని కోర్టులో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు కదూ? నా మీద అందరికీ బాగానే కోపం ఉంది. కోపం అంటే ఏంటో తెలియనట్టుండి అనుపమమ్మ కూడా నన్ను నిప్పుల్లో నడిపించి శూలాలతో గుచ్చి బాగానే సంతోషపడింది. అయినా మీ కడుపు మంట చల్లారలేదనమాట. నువ్వు మండించిన మంటల ముందు నిప్పుల్లో నడిపించటం కాదు, ఆ మంటల్లోనే కాల్చాలి. మీ అందరి బాధ నాకు అర్థమైంది, కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. కోర్టులో నేనే గెలుస్తాను. ఏంటి నువ్వు గెలిచేది? నీకు కాపురం చేయడమే ఇష్టం లేదని మాకు తెలుసు. అలాంటప్పుడు గెలిచినా నువ్విక్కడ చేసేదే ఉంది. నేనిక్కడ చేయాల్సింది చాలా ఉంది కళ్యాణి. నన్ను ఏడిపించిన మీ అందరికీ శిక్ష పడేలా చేస్తాను. అప్పుడు మీరందరూ జైల్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమేముంది? ఎగురు.
బాగా ఎగురు. ఆ సిద్ధుగాడు దొరికే వరకు ఎంత ఎగురుతావో ఎగురు. రామా త్వరగా. తొందరగా పదరా. మన రాగానే ఆ సేటు పోలీసులకు ఫోన్ చేసుంటాడు. తొందరగా రా. అమ్మో అమ్మో, అది మామూలు కాదురా. ఆ అమ్మి నమ్మి మోసపోయాం కదరా సిద్ధు. అసలు నగలు కష్టపడి కొట్టుకొస్తే అవి అసలు నగలు కాదు నకిలీ నగలని దాని మాయ మాటలు నమ్మి ముద్దగా బంగారం తీసుకెళ్లి బంగారం ఇచ్చేసి దమ్ముడికి పనికిరా నీ కాకి బంగారం తెచ్చుకున్నాం. ఇదంతా చూస్తా ఉంటే ఆ అమ్మికి కోర్టు కేసు అనుకూలంగా వస్తే ఆ సౌర్యతో సంతోషంగా సెటిల్ అయిపోతుందేమోరా. హలో, ఎవరు? ఆ శౌర్య వాళ్ళ అమ్మ. అమ్మో, అదా గుర్తుపట్టిందంటే ఫోన్లోని గొంతు పిసకద్దిరా. ఏదో ఒకటి మాట్లాడి పెట్టేరా. ఎవరంటే మాట్లాడరేంటి? మౌనంగా ఉండడానికి ఫోన్ చేయడం ఎందుకు? హాయ్, అనకాపల్లి నుండి అప్పలకొండని మాట్లాడుతున్నానండి. సీరియల్ ఆర్డర్ పెట్టాలి, కొంచెం రాసుకుంటారా? చీరలు ఆర్డర్ ఇద్దామని ఫోన్ చేసావా? అవునండి, ఆర్డర్ రాసుకోండి. అయ్య బాబోయ్, ఏమాత్రం ఆర్డర్ ఇస్తారేంటి? 1,00,000కా 2,00,000కా? అంత లేదు గానీ ఓ మోస్తరుగా ఇద్దామనే. అట్టగా ఫోన్లో ఎందుకు? నేరుగా వచ్చేయండి, పువ్వుల్లో పెట్టిస్తాను. ఏటండి? ఏంటేంట్రా ఎబ్రసదవా? గొంతు మారిస్తే గుర్తుపట్టలేననుకున్నావురా? ఒరేయ్, పొరపాటున కూడా నువ్వు నా కంటికి కనిపించుకో, కోల కిందేసి తొక్కుతాను. దరిద్ర పెదవా, దగుల్బాచి ఎదవా, నా దగ్గరట్రా నీ నాటకాలు. నా ఇంటికి ఫోన్ చేసి నాతో మాట్లాడేంత ధైర్యం వచ్చిందట్రా నీకు? ఎందుకు ఫోన్ చేసావురా నువ్వు? ఎవరితో మాట్లాడాలని ఫోన్ చేసావు? ఇంకా చెవి దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారో పెట్టు ఫోను. ఎవరు దినా? చెవి కోసిన మేకలా అలా అరుస్తున్నావు? ఇంకెవరే? నీ కారాల తమ్ముడు. గొంతు మారిస్తే గుర్తుపట్టలేను అనుకుంటున్నాడా? ఇంకోసారి ఇలా ఫోన్ చేయడం, గొంతులు మార్చడం లాంటివి చేస్తే అదే గొంతు కొరికి చంపేస్తారు వాడిని. చెప్పు వాడికి. అమ్మ దేవుడా, పోయి ఈ చెత్త వెదవ వదినకే ఫోన్ చేయాలా? ఏమైందిరా అట్టా తలబట్టుకొని కూర్చున్నావు? ఫోన్లోనే చెవులు పనిచేయకుండా చేసిందంటే చేతికి దొరికితే ప్రాణం తీసేయడం గ్యారంటీ అమ్మా. నువ్వు అన్నట్టు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారమ్మా. అర్జెంటుగా సంపదని కలవాలి, ఏదో ఒకటి చేయాలమ్మా. అసలేం జరిగిందో నీకు తెలుసా? వాడికి రాను రాను బుద్ధి పనిచేయట్లేదు. ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తే మీ అత్త తీసిందంట.
గొంతు మార్చి మాట్లాడాడంట. నీ అత్త వాణ్ణి తిట్టింది, నన్ను కూడా తిట్టింది. ఏదైనా ఉంటే మనమే కాల్ చేస్తాం కదా. సిద్ధు ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నాడు? పోన్లే, ఒక రకంగా ఇదే మంచిది. నేరుగా అయితే ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇలా ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోకుండా మాట్లాడితే చాలా కష్టం. మా అత్త దెబ్బకి ఇంకొకసారి ఫోన్ చేయలే. ఏంటి సంపద, నీ మాటలు వింటుంటే కోర్టులో ఎప్పటికీ ఇక్కడే ఉండేలా ఒప్పుకుంటావా ఏంటి? తప్పదు పిన్ని, లేదంటే నేను దొంగనైపోతాను. కొన్ని రోజులు కామ్గా ఇక్కడే ఉండిపోవడం మంచిది. మీ తమ్ముడు అలా ఉండటమే మంచిది. అంటే వచ్చిన పని వదిలేసి ఊరుకుంటావా? అలా ఎలా ఊరుకుంటాను? నా ఆశల మీద కళ్యాణి, శౌర్య నీళ్లు చల్లారు. వాళ్ళని అంత సులభంగా ఎలా వదిలిపెడతాను? డబ్బులో నగలో ఏదో ఒకటి అందాలి. విన్నావా అమ్మా? డబ్బు కోసం, నగల కోసం అది ఎంతకైనా తెగిస్తుంది. చివరికి ఆఫీసర్తో కాపురం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. తాళి విలువ, కాపురం విలువ తెలిస్తే ఎవరూ అలా చేయరు. ఎవడి కోసమో కడుపును పుట్టిన బిడ్డను వదిలేసిపోయింది. అలాంటిది ఏ పనైనా చేస్తుంది. నాకు ఆఫీసర్ని దూరం చేయాలని చూస్తుంది చాలక బంగారం, డబ్బు తీసుకెళ్లాలి అనుకుంటుంది. ఆశపడివ్వు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. చివరికి ఆయన అనుకున్నదే జరుగుతుంది, కానీ మనం అనుకున్నది ఎప్పుడూ జరగదు. ఎందుకు కళ్యాణి, నీ ఉన్నానని చెప్పాక కూడా అంత టెన్షన్ పడుతున్నావు? నీకంతా మంచి జరుగుతుంది. నా నుంచి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. ఏంటి కళ్యాణి, ఏమైంది? నాకు భయంగా ఉంది ఆఫీసర్. రేపు కోర్టులో ఏం రిజల్ట్ వస్తుందో. రేపటి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు నాదానివని నా మనసు ఫిక్స్ అయ్యాక పెన్నుతో రాసే 4 అక్షరాలు మనుషుల్ని దూరం చేయగలుగుతాయేమో, మనసుల్ని దూరం చేయలేవు. నువ్వెప్పటికీ నాదానివే. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని సంపదని శాశ్వతంగా నీకు నాకు అడ్డు లేకుండా చెయ్యాలని ఆ దేవుడు ఇలా చేశాడేమో. ఎవరి మాటలు పట్టించుకోను. పద అమ్మా. వామ్మో, ఏంటి వెళ్ళిపోతున్నారు? ఎవరూ దొరక్క దాన్ని బాతున్నావు. నేను దొరికితే ఆ స్థానం నాకిస్తావేమోనని. మరి అంత రాక్షసులా కనిపిస్తున్నానా? నువ్వు అలా సూటిగా అడిగితే నేనేం చెప్పగలను చెప్పు? అసలే మంటలో ఉన్నాను, నన్ను రెచ్చగొట్టకండి. అందుకే చెట్టు కింద మంచం వేసుకుని పడుకుందామని వెళ్తున్నాను. అంతేకాని భార్య ఎందుకు బాధపడుతుందని అడగరా? అడిగే అవకాశం ఇస్తావా? ఏమండి? వద్దు. మ్యాన్ హ్యాండ్లింగ్ లేకుండా మామూలుగా మాట్లాడుకుందాం. చెప్పు, ఏంటి సమస్య? ఎందుకు ఆవేశం? వాడికి ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తాడు? నీకు ఫోన్ చేయడానికి నేనే ధైర్యం చేయను. ఎవడే అంత ధైర్యం చేసింది? ఆ సిద్ధుగాడు. వాడికి ఈ మధ్య టైం ఏం బాగాలేదని ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఆ సంపదతో మాట్లాడాలని ట్రై చేశాడు. వాడి కర్మకాలి నువ్వు తీసావు, అంతేగా? అది మన ఇంట్లో ఉండి ఎన్ని వేషాలు వేస్తుందో చూసారా? నాకొస్తున్న కోపానికి సిలిండర్ ఆన్ చేసి దాన్ని వంటగదిలోకి తొయ్యాలనిపిస్తుంది. ఊరుకోవే, ఆ సంపద అసలే కొత్త కొత్త ప్లాన్ల కోసం చూస్తోంది. ఈ ఐడియా బాగుందని నీ మీద వాడితే
ఆ సంపద ఎన్ని ప్లాన్లు చేసినా కళ్యాణి శౌర్య విడిపోరు. నువ్వేం టెన్షన్ పడకు. శౌర్య కళ్యాణ్ని కలుసుకోవాలని నేనేం కోరుకోవడం లేదు. సంపద మంచిది కాదు అంటే కళ్యాణి మంచిదనే కదా. అలా పోలికలు పెట్టి నానార్థాలు తీసి నా బుర్ర చెడగొట్టకండి. ఇప్పటికే తాటికాయంత బుర్ర ఈతకాయంత అయింది. అది కూడా చెడగొట్టానన్న చెడ్డ పేరు నాకెందుకులే. ఆకలేస్తోంది, అన్నం పెడుదుగానరా. అబ్బబ్బా, బాగా ఆకలవుతుంది. త్వరగా ఏదో ఒకటి తినాలి. దరిద్రానికి ఆకలి ఎక్కువని నువ్వు తినడానికి తప్ప దేనికి పనికిరావులే. ఇప్పుడేమైందని దేనికి పనికిరాలేదు నేను? చూసావా, నీకే సమాధానం లేదు. మీరేంటండి ప్రతిదానికి నా మీద పడతారు? మనిషి మంచిదే బుద్ధి వంకరా అని మీ పుట్టింటి నుంచి ఏమీ తీసుకురాకపోయినా ఆ వంకర బుద్ధులు మాత్రం తెచ్చుకున్నావుగా. ఈ ఇంటిలో సంతోషానికి కారణం అవుతారు అంటే అది కళ్యాణి, అనుపమమ్మే. బాధకి కారణం అయ్యేది మాత్రం నువ్వు, ఆ సంపదే. కట్టుకున్న భార్యని ఇన్ని మాటలు ఎవరైనా అంటారా? ఛీ, ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నానా అని నీకు ఎన్ని మాటలు అంటున్నా అనిపించదు కదే. శనిగ్రహం దూరం కావడం కోసం పూజలు పునస్కారాలు చేస్తూనే ఉన్నాం. ఆ నవగ్రహాల చుట్టూ వారం వారం తిరుగుతూనే ఉన్నాం. కానీ ఒక గ్రహాన్ని దూరం చేయడానికి ఏం పూజలు చేయాలో, ఏ దేవుణ్ణి మొక్కాలో అర్థం కావట్లేదు. దేవుడు కూడా చీ అనుకుని వదిలేసిన గ్రహాలకి పూజలే ఉంటాయమ్మా. అదే నిజమేలే. కళ్యాణి కనిపించట్లేదేంటి? ఎట్టెళ్ళింది? పాపం బాధతో భోజనానికి కూడా వచ్చినట్లు లేదు. తను రాలేదని ఎందుకంటే నా భర్తతో నేను కలిసి ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి. ఏయ్, నువ్వు మాట్లాడుకు. బీపీ వస్తుంది నాకు. మొగుడు కావాలంటే కాపురాలు చేయాలి, కోర్టుకు వెళ్లరు. చేయాల్సినవన్నీ చేశావు, చేస్తున్నావు. ఇంకా నేనేం చేశానని అంత అమాయకంగా అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్తారు? నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రశాంతంగా ఉన్నది లేదు, తిన్నది లేదు. అనండి, అనండి, అందరూ నన్నే అనండి. మీ అందరికీ నేనంటే గిట్టదు. అందుకేగా నేనేం చేసినా తప్పు పట్టేది. పొగిడి సంకరెక్కించుకుని ఊరెగడానికి ఏం చేసావే నువ్వు? భర్త కోసం ప్రాణాలిచ్చే ఉత్తమ ఇల్లాలివా? కాదు. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయే ఉత్తమ కోడలివా? కాదు. మంచి తప్ప చెడు తెలియని మంచి అమ్మాయివా? అదే కాదు. ఇక ఏ కేటగిరీలో నిన్ను మంచి అనుకుని అవార్డు ఇవ్వాలే చెప్పు. నాకే అవార్డులు అవసరం లేదు. నా భర్తతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. అది కూడా తప్పేనా?
అయినా నేను ఎవరినేమన్నాను? నేనేమైనా కళ్యాణిని ఇంట్లో నుంచి పొమ్మంటున్నానా? ఇది నా మెట్టినిల్లైతే తనకి పుట్టినిల్లు. ఆ గీతకి అవతలే కదా. ఏంటి కళ్యాణి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఈ చీకటి తెల్లారిపోతుంది, కానీ రేపటి నుంచి నా జీవితం చీకటి అవుతుందా అని భయమేస్తుంది ఆఫీసర్. నేనుండగా ఇంకా భయం ఎందుకు? కోర్టు తీర్పు మన చేతిలో ఉండదు కదా ఆఫీసర్. కోర్టు ఉండేది న్యాయానికి న్యాయం చేయడానికి, అన్యాయానికి సాయం చేయడానికి కాదు. సంపద కోర్టులో మీది నాది తప్పు, మన బంధానికి బలం లేదని నిరూపించాలని చూస్తుంది కదా ఆఫీసర్. సంపద నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తప్పులు చేస్తూనే ఉంది. తప్పులు చేస్తున్న తనే ధైర్యంగా ఉంటున్నప్పుడు నిజాయితీగా బతికే నువ్వు భయపడ్డం ఏంటి? అయినా నేను నీకు మాటిచ్చాను, సంపద కోర్టులో గెలవడానికి ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేసి మనమే గెలిచేలా చేస్తాను.